ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. ఉమెన్లో నెఫ్రాలజీ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి అసలు? నెఫ్రాలజీ అంటే మెడికల్ ఆస్పెక్ట్, మెడిసిన్స్ డయాగ్నోస్ చేయడము, దాన్ని మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ట్రీటింగ్, అదంతా కూడా నెఫ్రాలజీ పర్వ్యూ కింద వస్తుంది. ఉమెన్ స్పెషల్లీ కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. సో వాళ్ళలో కిడ్నీ శాతం ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్ డిజార్డర్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి చాలా మందికి. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ సమస్య వస్తే ఏంటి, నిజంగా ఆ సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా, కన్సీవ్ అవుతారా అనేది? ప్రెగ్నెన్సీలో కిడ్నీ ప్రాబ్లం రావడం ఒకటి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న మహిళల్లో ప్రెగ్నెన్సీ రావడం రెండు వేరే వేరు. ఉమెన్ హెల్త్ మీద దృష్టి పెట్టాలి, తన బాడీ గురించి చూసుకోవాలి. ఏదన్నా మదర్కి సపోజ్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు న్యూ బార్న్స్ విల్ బి ఆఫ్ లో బర్త్ వెయిట్. సో ఉమెన్ హ్యాస్ అ మేజర్ రోల్, దేర్ ఫ్యామిలీ, ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. My strong recommendation to everyone is good healthy vegetarian diet and come down on your non-vegetarian diet. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కిడ్నీ సమస్యలు అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది నీళ్లు సరిగా తాగలేదు, రాళ్ళు ఏర్పడ్డాయి, డయాలసిస్లు, ఇలాంటివి మాత్రమే మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇంతకు మించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, నెఫ్రాలజీ పరంగా చూస్తే మహిళలు ఎందుకని దాని మీద ఫోకస్ పెట్టాలి, పురుషులకు వచ్చేదానికంటే మహిళలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ధనలక్ష్మి గారు. డాక్టర్ నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? డాక్టర్, ఇప్పుడు నెఫ్రాలజీ అంటే యూరాలజీ అనగానే కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం కంప్లీట్గా నెఫ్రాలజీకి సంబంధించింది. ఉమెన్లో నెఫ్రాలజీ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి అసలు? నెఫ్రాలజీ అంటే మెడికల్ ఆస్పెక్ట్, మెడిసిన్స్ డయాగ్నోస్ చేయడము, దాన్ని మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ట్రీటింగ్, అదంతా కూడా నెఫ్రాలజీ పర్వ్యూ కింద వస్తుంది. యూరాలజిస్ట్ అంటే సర్జికల్ ఆస్పెక్ట్, అంటే మేము ఒక డయాగ్నోస్ చేశాక దాన్ని సర్జరీ ఆస్పెక్ట్లో వాళ్ళు సర్జన్స్ని యూరాలజీ అంటారు. సేమ్ కిడ్నీ జబ్బులే, మెడికల్గా ట్రీట్ చేసేవాళ్ళు నెఫ్రాలజీ, సర్జికల్గా ట్రీట్ చేసేవాళ్ళు యూరాలజిస్ట్. సో మహిళలు పరంగా చూస్తే అన్ని ఏజ్ గ్రూప్స్లో, లైక్ ఫ్రమ్ ద న్యూ బార్న్, పుట్టినప్పుడు, లేకపోతే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, యంగ్ గర్ల్స్ ఒకటి, దెన్ మిడిల్ ఏజ్ గ్రూప్, ఆర్ వీ కెన్ కాల్ సెక్షువల్లీ యాక్టివ్ గ్రూప్, మిడిల్ ఏజ్ గ్రూప్, అందులో అక్కడ ఉండే సమస్యలు, మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో, అన్నీ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో కొన్ని వేరే 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 సమస్యలు ఉంటాయి. సో దాని ప్రకారం కానీ ఉమెన్ సర్టన్ డిజీజెస్లో కొంచెం హై రిస్క్ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళని స్క్రీన్ చేసుకుంటూ, లేకపోతే ఫ్రీక్వెంట్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఇన్సిడెన్స్ తగ్గించవచ్చు. ముందుగా గుర్తించవచ్చు అంటారు? గుర్తించవచ్చు. పేషెంట్స్ కొన్నిసార్లు సపోజ్ ఇప్పుడు మనము మెయిన్ ఏజ్ గ్రూప్ యంగ్ ఏజ్ గ్రూప్ అనుకోండి, యంగ్ ఏజ్ గ్రూప్లో ఉమెన్ స్పెషల్లీ కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, లూపస్ నెఫ్రైటిస్ అని అట్లా. సో వాళ్ళలో కిడ్నీ శాతం ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్ డిజార్డర్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి చాలామందికి. సో వాళ్ళంతా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో వస్తారు. అది కొంచెం రేర్ అనుకోండి. సెకండ్ మోస్ట్ కామన్ అనుకుంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ we see in that age group, యంగ్ సెక్షువల్లీ యాక్టివ్ గ్రూప్లో. అందులో ఏంటంటే చాలాసార్లు సిస్టైటిస్ అంటే ఉట్టి బ్లాడర్ వరకే పరిమితం ఉంటుంది. దానికి ఒక 2-3 days షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది. కొంతమందిలో అది రికరెంట్గా ఉంటుంది. సో వాళ్ళలో వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్, ఎట్లా నీళ్ళు ఎలా తాగాలి, ఫ్రీక్వెంట్ వాయిడింగ్ ఉండాలి, ఆఫ్టర్ దాట్ యూరిన్ పాస్ చేయాలి, ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ని ఇది చేయదు, కిడ్నీ ప్రాబ్లంకి లీడ్ అవ్వవు. ఇవన్నీ సిస్టైటిస్ అంటే బ్లాడర్ వరకే పరిమితం. కానీ కొంతమందికి
కిడ్నీ వరకు కూడా అసెండ్ అవుతుంది ఇన్ఫెక్షన్. అది పైలోనెఫ్రైటిస్, అది చాలా సీరియస్ కండిషన్. రికరెంట్గా వస్తే అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్కి ల్యాండ్ అవుతుంది. సో ఇది ఒక సెట్ ఆఫ్ డిజార్డర్స్ వేర్ ఉమెన్ ఆర్ లిటిల్ మోర్ ఎట్ రిస్క్. ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ చూసుకుంటే ఉమెన్లో చాలా కామన్. అందులో చూసుకుంటే ఒకటి నాన్ సీరియస్ వెరైటీ అనుకోవచ్చు, విచ్ ఇస్ బ్లాడర్ వరకే పరిమితము. అది ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అలా తీసుకోవడంలో సరిపోతుంది. కొంతమందికి ఎస్పెషలీ డయాబెటిక్స్, షుగర్ ఉన్న మహిళలకి అది ఒక్కొక్కసారి కిడ్నీ వరకు అసెండ్ అయిపోతుంది. అది చాలా సీరియస్ ఇన్ఫెక్షన్. అది పేషెంట్స్కి షాక్లోకి వెళ్ళిపోవడం, అంటే బీపీ తగ్గిపోవడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడము, యాంటీబయాటిక్స్ తీయడం అంటాం, అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అవి రికరెంట్గా వచ్చాయి అనుకున్నప్పుడు కిడ్నీలో స్కారింగ్ అయిపోయి వాళ్ళు ఫ్యూచర్లో కిడ్నీ ఫెయిల్యూర్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషలీ డయాబెటిక్స్లో కొంచెం ప్రోన్ ఉంటారు. సో అందుకే ఉమెన్ హూ డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు, ఫీమేల్స్ ఎస్పెషలీ రెగ్యులర్గా యూరిన్ స్క్రీన్ కొంచెం మంటున్నా ఏమున్నా రెగ్యులర్గా యూరిన్ స్క్రీన్ చేసుకొని దానికి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్స్ వాడడము అలా చేస్తే అట్లీస్ట్ సీరియస్గా ప్రోగ్రెస్ అయ్యే ఇన్సిడెంట్స్ తగ్గిపోతుంది. సో అది చూసుకోవాలి. చాలాసార్లు వెరీ కామన్, కొంచెం మంటగా ఉందండి, కొన్ని నీళ్ళు తాగాను, లేకపోతే దే హ్యావ్ ఇంట్లో షుగర్ ఏదో కలిపి తాగుతారు చాలామంది, దే సే లైక్ దాట్. 2-3 రోజులు వాడామండి అయినా తగ్గలేదు. సో అవన్నీ కూడా సరే, నీళ్ళు తాగండి, నేనేం కాదనట్లేదు, కానీ ఇన్ఫెక్షన్కి అది నీరు ఒక్కటే ఆన్సర్ కాదు, దానికి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఎస్, సర్టన్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఏ సిమ్టమ్, యూరిన్ టెస్ట్ చేస్తే పస్సల్స్ కనిపిస్తాయి, కానీ వాళ్ళకి ఎటు విధంగా సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఇక్కడ కొంతమంది దగ్గర ఇది ఓవర్ ట్రీట్ కూడా అవుతుంది, యాంటీబయాటిక్స్ ఊరికే ఇవ్వడం కూడా. అది సమ్టైమ్స్ దట్ విల్ ల్యాండ్ ఇన్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, అంటే ఓవర్ యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ అవ్వడం. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ వీళ్ళల్లో. ఓకే, ఎందుకంటే సో ఎప్పుడు కానీ యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు పస్సల్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? బాడీలో సిమ్టమ్స్ ఉంటాయి, ప్లస్ యూరిన్లో పస్సల్స్ ఉండాలి. సిమ్టమ్స్ లేకుండా పస్సల్స్ ఉన్నాయి అనుకుంటే వి టెండ్ నాట్ టు ట్రీట్ ఇట్, వదిలేస్తాం. ఎందుకంటే ఊరికే యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ అయినా కూడా మంచిది కాదు. కానీ సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీవర్ వస్తుంది అన్నప్పుడు మాత్రం వెంటనే కన్సల్ట్ అవ్వాలి, అండ్ దాని కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయితే కంపల్సరీ వాడాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద ఓన్లీ వే ఇన్ విచ్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, ఫ్యూచర్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా మనం అట్లీస్ట్ ఆపగలం. దిస్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ఉమెన్ విచ్ ఆర్ మచ్ మోర్ ఫ్రీక్వెంట్ దాన్ మెన్లో అంత ఇన్ఫెక్షన్స్ రావు. ఐదర్ చిన్నప్పుడన్నా వస్తాయి, లేకపోతే ఆఫ్టర్ 50, కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, ప్రాస్టేట్ పెరగడం వల్ల యూరిన్ అక్కడ వాళ్ళకి అదొక గ్రూప్ వేర్ ఇన్ఫెక్షన్ ఇస్ స్లైట్లీ హై. ఆర్ చిన్నపిల్లల్లో వేర్ పుట్టడంతో దే ఫార్మ్ సమ్ అబ్నార్మాలిటీస్, కిడ్నీలోనే సరిగ్గా ఫామ్ అవ్వలేదు అవి, సో కంజెంటల్ అనామలీస్ అంటాం, వాళ్ళలో కూడా దే ఆర్ లిటిల్ హై రిస్క్. కానీ పర్సే women are more in this age group లో women are more at risk for infections. ఇదొకటి. సో ఈ టైంలో వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు యూజువల్గానే మనకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ సమస్య వస్తే ఏంటి, నిజంగా ఆ సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా, కన్సీవ్ అవుతారా అనేది? సో ఇది కూడా ఎలా అనుకోవాలంటే, ప్రెగ్నెన్సీలో కిడ్నీ ప్రాబ్లం రావడం ఒకటి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న మహిళల్లో ప్రెగ్నెన్సీ రావడం రెండు వేరే, రెండు అలా చూడాల్సి వస్తుంది. చాలామంది నార్మల్గానే ఉంటారు, కన్సీవ్ అవుతారు, కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వస్తుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఈ కాలంలో చాలా కొంచెం ఎక్కువ అయింది, లైక్ కొంచెం ఎల్డర్లీ మదర్ ఏజ్ గ్రూప్ అయిపోయింది, లేకపోతే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండడం కన్నా, లేకపోతే దే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకొని ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్, అట్లాంటి ఉమెన్ కేటగిరీలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఎప్పుడైతే హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది ప్రెగ్నెన్సీలో,
అందులో కొంత ఇన్సిడెంట్స్ కిడ్నీ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. దట్ క్యాన్ కాజ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ. అది చాలాసార్లు మెజారిటీ ఆఫ్ ద టైం ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోతే కిడ్నీ కూడా చాలాసార్లు రికవర్ అయిపోతుంది. వెరీ రేర్లీ అవసరం ఉంటే డయాలిసిస్ చేస్తాం, అంటే కంప్లీట్ షట్ డౌన్ అయినా, కానీ చాలా మటుకు అది కూడా రికవరీ అయిపోతుంది. సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇష్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఒకటి మాత్రం రికవరీ అవుతారు, నాట్ టు వరీ అబౌట్ దాట్. కానీ వెరీ రేర్గా కొన్ని డిజీజెస్ ఉంటాయి, హెచ్యుఎస్ అంటాము, టీటీపీస్ అంటాము, అంటే రేర్ డిసార్డర్స్ విచ్ ఆర్ మే రిక్వైర్ డయాలిసిస్ ఫర్ సమ్ టైమ్ ఆర్ కిడ్నీ రికవర్ కాకపోవచ్చు. అట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి వేర్ ప్రెగ్నెన్సీలో కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే, వేర్ బిఫోర్ వాళ్ళకి ఏమీ లేదు, అంతా నార్మల్ ఉంది, కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇంకొక కేటగిరీకి వస్తే ఉమెన్ కొంచెం మైల్డ్, ఇప్పుడు సీకేడీ కిడ్నీ ప్రాబ్లం అయింది 5 స్టేజ్లుగా చెప్తాం. స్టేజ్ 1, 2, 3, 4, 5. ఓకే. 5th స్టేజ్ ఇస్ ఎ స్టేజ్ వేర్ పేషెంట్కి ఇంకా కిడ్నీ ఫంక్షన్ ఎక్కువగా లేదు, ఇంకా నెక్స్ట్ డయాలిసిస్ అంటాం. సో ఆ స్టేజ్లో ప్రెగ్నెన్సీస్ కన్సీవ్ అవ్వడం కానీ అవన్నీ కష్టం కాదు. కానీ చాలామంది స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంది కిడ్నీ ప్రాబ్లం, కానీ వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఒక్కొక్కసారి అవుతారు కూడా. అయినప్పుడు డిపెండింగ్ అపాన్ ద క్రియాటినిన్, డిపెండింగ్ అపాన్ వాళ్ళ కిడ్నీ ఫంక్షన్, వాళ్ళ యూరిన్లో ప్రోటీన్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, క్రియాటినిన్ ఎలా ఉంది, దాని ప్రకారం సమ్టైమ్స్ వి అలౌ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. కానీ అండర్ వెరీ స్ట్రిక్ట్ గైడెన్స్ ఆఫ్ కిడ్నీ డాక్టర్, నెఫ్రాలజిస్ట్, గైనక్ ఆబ్స్ట్రిషన్ అందరు గైడెన్స్లో జాగ్రత్తగా తీసుకెళ్తాం. వీళ్ళలో హై ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. వీళ్ళు చాలా హై రిస్క్ ఉంటారు. సో మళ్ళీ దాని ఎఫెక్ట్స్ కిడ్నీ మీద పడుతూ ఉంటాయి. కానీ కొంచెం హై స్టేజ్లో ఉంది క్రియాటినిన్, ఏదైతే టెస్ట్ ఉందో హైగా ఉంటే మేము వద్దు అని చెప్తాం. ఎందుకంటే వీళ్ళు అలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతే ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ ర్యాపిడ్గా డిటోరియేట్ అయిపోవడం, కిడ్నీ ఫంక్షన్ తొందరగా డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోవడము, అండ్ పుట్టే బిడ్డ పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. లైక్ అంత హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఫీటస్ అనేది పెరగకపోవచ్చు, లేకపోతే ఇంట్రాయూట్రైన్ డెత్ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. సో ఇట్లాంటిది హై రిస్క్ కేటగిరీ ఉంటారు. సో వీ టెల్ దమ్ నాట్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ, ఆర్ అట్లీస్ట్ వస్తే వీ సే ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ అండ్ అడ్వైస్ ద టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ ఇన్ వ్యూ ఆఫ్ మదర్స్ లైఫ్ కోసం. సో ఈ రిస్క్ ఉంటాయి. చాలామందికి ఇంకొక కేటగిరీ వేర్ డయాలిసిస్ స్టేజ్లో వచ్చారు, డయాలిసిస్ చేయించుకుంటున్నారు, ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అనుకోండి, వాళ్ళకి ఒక 1 year 2 years తర్వాత అంతా బాగుందంటే ప్రెగ్నెన్సీ అన్నీ అలౌ చేస్తాం మళ్ళీ. సో ఇది కూడా ఒక కేటగిరీ ఆఫ్ ఉమెన్. సో లైఫ్ అనేది కొంత అట్లీస్ట్ సీకేడీ ఉంటే మాత్రం కొంచెం రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీస్ కానీ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ వెరీ సక్సెస్ఫుల్. ఇవన్నీ ఎలా వస్తాయి డాక్టర్? లూపస్ నెఫ్రైటిస్ కావచ్చు, ఇప్పుడు మీరు కన్సీవ్ అయినప్పుడు, లేకుంటే ఇలాంటి సమస్యలు అనేవి నెఫ్రాలజీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ మన ఇమ్యూనిటీ. ఇప్పుడు మన రక్తంలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే బయట నుంచి వచ్చే వ్యాధులు, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటిని ఐడెంటిఫై చేసి దే అటాక్ ఆన్ దట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అవర్ ఇమ్యూనిటీ. అయితే ఈ ఇమ్యూన్ రెగ్యులేషన్లో ఏమవుతుందంటే సమ్ జెనెటిక్ వేరియేషన్ ఆర్ సమ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో యాజ్ ఎ రిజల్ట్ దట్ ఇమ్యూనిటీ విల్ ఐడెంటిఫై బాడీస్ ఓన్ టిష్యూ యాజ్ ఫారెన్. సో ఇట్ కీప్స్ అటాకింగ్ ఇట్. సో ఎందుకు వస్తుంది అనేది ఆ లూప్, ఎందుకంటే ఇప్పుడు నా ఈ గ్రూప్లో సమ్ జెనెటిక్ వేరియేషన్ అనుకోండి, సమ్ ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ అనుకోండి, ఆ పర్సన్ ప్రీడిస్పోజ్ అయిపోతాడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి. ఎప్పుడైతే నీ ఓన్ యాంటీబాడీస్ వేరే వేరే పార్ట్స్ని అటాక్ చేస్తారు, కొంతమంది జాయింట్స్ అటాక్ చేస్తుంది, ఇప్పుడు లూపసే అనండి,
వాళ్ళకి జాయింట్స్ ఉంటాయి, జాయింట్ స్వెల్లింగ్స్ వస్తాయి, స్కిన్ ర్యాష్ వచ్చేస్తుంది, హెయిర్ లాస్ ఉంటుంది. దెన్ ఇట్ విల్ అటాక్ ఆల్ ద సిస్టమ్స్. లైక్ ఇట్ విల్ అటాక్ బ్రెయిన్, వాళ్ళకి కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి, ఫిట్స్ వస్తుంటాయి, లేకపోతే హార్ట్. అట్లాగే కిడ్నీని కూడా అటాక్ చేస్తుంది. సేమ్ యాంటీబాడీస్ will attack the kidney. So they'll have, that is how they are very prone to kidney disorders. And kidney problem ఒక్కసారి వాళ్ళలో వచ్చిందంటే it will change the course of the life అక్కడ వాళ్ళది. So it's a autoimmune, especially women are young girls కానీ they are very prone to these lupus disorders. So వాళ్ళలో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. Then diabetics, as I said, diabetics should be very very మంచి కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. అపార్ట్ ఫ్రమ్ డయాబెటీసే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది వాళ్ళల్లో, కానీ వాళ్ళకి అడిషనల్ కొంచెం ఇన్ఫెక్షన్స్ కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దెన్ ఉమెన్ విత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవన్నీ కంట్రోల్లో ఉండాలి. దెన్ ఒబీసిటీ ఉన్న వాళ్ళలో కూడా కిడ్నీ రిస్క్ ఉంటుంది. ఒబీసిటీలో ఏంటంటే హైపర్ టెన్షన్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది వాళ్ళలో, ప్లస్ పరిసే ఒబేసిటీ వెయిట్ మూలంగానే కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంది ఒకటి. దెన్ ఉమెన్లోనే చాలామంది చాలా జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లో బ్యాక్. దెన్ పెయిన్ కిల్లర్ యూసేజ్ ఎక్కువ, చాలా కామన్ అసలు. సో పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద కిడ్నీస్. ఇప్పుడు కిడ్నీ సేఫ్ పెయిన్ కిల్లర్స్ కొన్నే ఉంటాయి, కానీ అవి ఏంటంటే వేరే పెయిన్ కిల్లర్స్ అంత ఎఫెక్టివ్ కావు, అవి స్ట్రాంగ్ కాదు. సో న్యాచురలీ పెయిన్కి అంత సబ్సైడ్ కాకపోతే ఓవర్ ద కౌంటర్ ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి, తీసేసుకుంటారు. సో ఉమెన్ పర్సే ఎన్ఎసైడ్స్ అబ్యూస్ చాలా ఎక్కువ ఉమెన్లో. లో బ్యాక్ ఏక్ ఇస్ వెరీ కామన్, సో దానికి వాడేస్తూ ఉంటారు. ఎనీ జాయింట్ పెయిన్స్ వాట్ అండ్ సేస్ రుమటాలజీ ఫస్ట్ చూసుకోండి. రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ జాయింట్ పెయిన్స్తోనే ఉంటుంది. అవి డయాగ్నోస్ చేస్తే దానికి స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ వాడక్కర్లేదు దానికి. ఆ మెడికేషన్స్ వాడితే పెయిన్ తగ్గుతుంది, జబ్బు తగ్గుతాయి, ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ప్లస్ రుమటాలజీ డిజార్డర్స్ ఏంటంటే అవి కంట్రోల్లో చేయకపోతే దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం డైరెక్ట్గా ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ కూడా అక్కర్లేదు. సో ఇవన్నీ కూడా ఈ గ్రూప్లో ఉమెన్లో ఎస్పెషలీ వీసీ వెరీ కామన్లీ. స్టోన్స్ అంత కామన్ కాదు ఉమెన్లో, ఉమెన్లో చాలా కామన్. కాకపోతే డాక్టర్ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్కి సంబంధించి అవి డైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, లేకుంటే లూపస్ నెఫ్రాలజీ అనేది, నెఫ్రైటిస్ అనేది ఇది వస్తుంది అనే అంతదాకా ఆలోచన ఉంటుందా? మీరు చెప్పినట్టుగా పెయిన్ తగ్గాలి, ఇమ్మీడియట్గా ఏదో ఒక డోస్ వేసేసుకున్నాము అనేది ఎఫెక్ట్ పడుతుంది అనేది ఎందుకు రాదన్నట్టు? అది అంటే కొంచెం చాలా మటుకు కొన్ని పెయిన్స్ ఉన్నాయి ఏదో అనుకునే దగ్గర అక్కడ కొంచెం పీపుల్ టెన్ టు నెగ్లెక్ట్ చేసేస్తారు. చాలా ఇప్పుడు రుమటాయిడ్ డిజార్డర్స్ కూడా చాలా నెలలు తరబడి నొప్పులు తగ్గట్లేదు, చాలా రోజులు మెడిసిన్ వేసుకున్నాను తగ్గట్లేదు అని అప్పుడు అప్రోచ్ అయ్యి అప్పుడు టెస్ట్ చేసుకుంటారు. అక్కడ చాలానే డిలే అవుతుంది డయాగ్నోజింగ్ ద డిజీజ్. ఎందుకంటే రుమటాలజీ ప్రాబ్లం ఒకటి, అది నష్టం ఎన్ని ఆర్గన్స్ మీద తీసుకొస్తుందో. ఒక్క లూపస్ అనే జబ్బు అనండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనండి, లేకపోతే మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఎన్నో ఉన్నాయి అందులో. అవి ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది, కిడ్నీ ఎఫెక్ట్ రాదు. లేకపోతే ఏమవుతుంది, ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అంటే అది స్లోగా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది, అది కంట్రోల్కి రాదు. డాక్టర్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఎలా వాటర్ తాగాలి అనే మాట. వాటర్ అనేది తాగకపోవడం మహిళల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. వాటర్ తాగితే బయటికి వెళ్ళాలి, లేకుంటే ఇక్కడ టాయిలెట్స్ ఉండవు, లేకుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళు ఆలోచించేది కేవలం స్టోన్స్ ఫామ్ అవుతాయి అనేది. బట్ మీరు చెప్పినట్టుగా నెఫ్రాలజీ ఇష్యూస్ ఇన్ని రకాలు వస్తాయి అనుకుంటే వాటర్ ఎలా తాగాలి? ప్రతిసారి వచ్చేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ ఇది, ఎంత తాగాలి? చాలా వరకేమో 3 లీటర్స్ 4 లీటర్స్ అంటారు. వద్దు వద్దు అంత తాగకండి, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేవాళ్ళు ఇంకొక సిద్ధాంతంతో వస్తుంటారు కదా. బేసిక్ క్వశ్చన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆగుతాము, వాటర్ ఎలా తాగాలి, ఎంత తాగాలి?
చూడండి, ఐ విల్ నాట్ సే అలోన్ వాటర్ అండ్ డయట్ రెండు చాలా ముఖ్యం. ఓకే, వాటర్ కింద వస్తే ఎక్కువగా లీటర్ తాగడం కూడా ఏం అవసరం లేదు. కిడ్నీకి అడాప్టేషన్ ఉంటుంది. కిడ్నీ ఎంత సొఫెస్టికేటెడ్ ఆర్గన్ అంటే, మనకి పరిస్థితుల్లో మనకి వాటర్ లేదు దగ్గరలో, బాడీలో వాటర్ కన్జర్వ్ చేయడానికి అది యూరిన్ తగ్గించేస్తుంది, యూరిన్లో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గించేస్తుంది, సో దట్ బాడీ ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. బ్యాలెన్స్, సాల్ట్ బ్యాలెన్స్ అనండి, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనండి, అన్నీ మెయింటైన్ చేస్తుంది అది. సో అలాగే వాటర్ ఎక్కువగా తాగితే బాడీకి ఉన్న ఎక్సెస్ అంతా యూరిన్లో పంపించేస్తుంది. అందుకే అంత మీరు ఎంత నీళ్ళు తాగినా కూడా యూరిన్ అంత వస్తుంది. సో ఇట్ క్యాన్ రెడ్యూస్ ఫ్రమ్ 400 ml నుంచి నువ్వు 10 liters, 12 liters, 20 liters వరకు నువ్వు ఎంత తాగితే అంత వచ్చేస్తుంది. సో ఇట్ డజంట్ మీన్ ఊరికే తాగడంలో కూడా కొంచెం ఎక్కువ తాగడంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చేస్తుంది. సో వాట్ వీ సేస్ ఒక మినిమం 1.5-2 liters డిపెండింగ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ యు ఆర్ వర్కింగ్. బయట పని చేస్తున్నావు, బాగా చెమట వచ్చేస్తుంది, అట్లా అన్నప్పుడు ఇంక్రీజ్ యువర్ బాడీ ఓన్లీ డిమాండ్స్ వాటర్, దాహం వేస్తుంది అంత. లేదు అనుకున్నప్పుడు ఏసీలో ఉన్నావు, వాటర్ అంత స్వెట్టింగ్ లేదు, ఏం లేదు, అప్పుడు నీ బాడీ డిమాండ్ కూడా తక్కువే ఉంటుంది. బట్ ఒక బేసిక్ ఆఫ్ 2 liters, 2.5 liters బేసిక్ మినిమల్ రిక్వైర్మెంట్ అందరికి. ఆన్ దాట్ ఇట్ ఈస్ యువర్ వర్కింగ్ ఆర్ ఇట్స్ యువర్ డిమాండ్ ఫ్రమ్ ద బాడీ, అంతే. కానీ ఫిక్స్డ్ ఇంత అని ఒక్కరికి ఏం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ థర్స్ట్, అంతే. దట్ ఈస్ థింగ్. దెన్ సెకండ్ ఈస్ ఇట్స్ నాట్ ఓన్లీ వాటర్ విచ్ ఇంపాక్ట్స్ ద కిడ్నీ, ఇట్ ఈస్ ద డయట్ ఆల్సో. డయట్ హై ప్రోటీన్, అనిమల్ ప్రోటీన్ ఇంటేక్ నార్మల్ పీపుల్ కూడా మోర్ దెన్ వాటర్, తక్కువ వాటర్ కన్నా ఎక్కువ నాన్ వెజ్ తినడంలో అది హార్మ్ చేస్తుంది కిడ్నీస్ని, అందరికీ నార్మల్ పీపుల్ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మన స్ట్రిక్ట్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ యానిమల్ ప్రోటీన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వెజిటేరియన్ ప్రోటీన్. దాల్స్ అవన్నీ కూడా వెజిటేరియన్, దే ఆర్ సేఫ్. బట్ ద యానిమల్ ప్రోటీన్ వాట్ హ్యాపన్స్, మనం ఎప్పుడైతే తింటామో కిడ్నీ హ్యాస్ టు హైపర్ ఫిల్ట్రేట్, అంటే దాన్ని ఫిల్టరింగ్ ఫంక్షన్ ఎక్కువ చేయాలి, అదంతా వేస్ట్ బయటికి పంపించడానికి. యానిమల్ ప్రోటీన్ చాలా వేస్ట్ జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కాన్స్టెంట్గా హైపర్ ఫిల్ట్రేట్ చేస్తూ ఉంటుందో దట్ విల్ కాజ్ హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజురీ టు ద కిడ్నీస్. ఓకే. సో లాంగ్ టర్మ్లో అక్కడ అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇట్ కెన్ కాజ్ ప్రోటీన్ లాస్, జిఎఫ్ఆర్ తగ్గడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు వాటర్ ఒకటే కాదు, యాజ్ ఎ స్క్రీనింగ్ ఐ వుడ్ సే డయట్ అండ్ వాటర్. సాల్ట్ ఇంటేక్ కొంచెం తక్కువ ఉండాలి. రెగ్యులర్ ఐ వుడ్ అడ్వైజ్ టేక్ more of a vegetarian diet. It is an alkaline, fruits, vegetables, it's a good thing for your body and for the kidneys also. ఈ రెండు మెయింటైన్ చేయాలి. సో మీకు దీంట్లో ఏంటంటే బీపీ తగ్గుతుంది, బికాస్ బీపీకి వి కాల్ ఇట్ యాజ్ ఎ డాష్ డయట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ పొటాషియం అండ్ లో ఇన్ సోడియం. నాన్ వెజిటేరియన్ దాంట్లో కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ స్టోన్స్ ఇన్ ద కిడ్నీ. సో ఈ విధంగా డయట్ హ్యాస్ ఎ మేజర్ రోల్. మనం ఎప్పుడు వాటర్ అంటాం, దట్ ఈస్ బికాస్ స్టోన్స్ ఈజ్ లిటిల్ కామన్ ఇన్ పాపులేషన్ కాబట్టి అది వాటర్ ఎక్కువ డిస్కషన్ అవుతుంది. కానీ ఫెయిల్యూర్లో ఆర్ కిడ్నీ మెయిన్ ప్రొటెక్షన్ ఐ వుడ్ సే డయట్ ఆల్సో. డయట్ ఈజ్ ఆల్సో యాజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ వాటర్. ఇప్పుడు మాకు సికేడి డయట్స్ వాళ్ళలో ఫస్ట్ మేము చెప్పేది నీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఆపేయాలని చెప్తాం. ఇప్పుడు తగ్గించడం కాదు, కంప్లీట్గా ఆపేయడం ఇస్ ద సేఫర్. ఓకే. ప్రోగ్రెషన్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్కి స్లో చేయడానికి వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ డిక్రీజ్ యువర్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఇంటేక్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ థింగ్. సో ప్రైమరీ ప్రివెన్షన్ కూడా దట్ ఆల్సో అప్లైస్. మీరు ఒక డాష్ డైట్ అన్నారు, ఏంటి డాక్టర్ అది అసలు? అంటే ఇట్స్ హైపర్ టెన్షన్ వాళ్ళకి కేటగరైజ్ చేసినప్పుడు ఒక డాష్ డయట్ అని చెప్తాం. దట్ ఈస్ లో ఇన్ సాల్ట్, రిచ్ ఇన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఇఫ్ యూ సీ యూ కెన్ గెట్ ఇట్. అది ఉంటుంది, ఓపెనే ఉంటుంది, అందరు ఎనీవన్ క్యాన్ సీ ఇట్. స్పెషల్గా ఏమీ లేదు, ఇవే 3 కేటగిరీస్. ఇట్స్ టర్మినేటెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్లీ. ఓకే. ఓకే. డాష్ డయట్ అంటాం. డాక్టర్, ఇప్పుడు లిక్విడ్ డైట్ అనేది తీసుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో. వాళ్ళు బేస్ చేసుకున్నటువంటి ఒక డైట్
ఫార్ములానో లేకుంటే మేము డైట్ చేస్తున్నామో లేకుంటే ఇంకోటి ఏదో చేస్తున్నాం అనుకోడు వీగన్ కీటో ఇలా అనుకున్నప్పుడు లిక్విడ్ డైట్ అనేది కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఏ కేటగిరీలోకి చూస్తారు? ఒక ఫుడ్ కేటగిరీయా లేకుంటే లిక్విడ్ కేటగిరీయా వాటర్ కేటగిరీయా ఎలా వస్తుంది అసలు? ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? వాటర్ కేటగిరీలోకి అయితే రాదు అది. ఎందుకంటే లిక్విడ్ డయట్ అంటే దే హ్యావ్ దట్ స్పెషల్ పౌడర్స్ ఇన్ విచ్ వాళ్ళు లెక్క ఇస్తారు, ప్రోటీన్ ఇస్తారు, ఇంత ప్రోటీన్ ఉంది ఇందులో, ఇంత స్కూప్లో ఇంత ప్రోటీన్ వస్తుంది, ఇంత అమైనో యాసిడ్స్ వస్తాయి, ఇంత సాల్ట్ ఉంటుంది, ఇంత సోడియం ఉంది, ఇంత పొటాషియం ఉంది, ఇదంతా ఇస్తారు. సో వాట్ వీ కెన్ సే ఇస్ మనం ఫుడ్ తిన్నాక డైజెస్ట్ అయింది, ఆ ప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఇంత ప్రోటీన్ వస్తుంది అనే దానికి వాళ్ళు రెడీమేడ్గా ఇస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఐ డోంట్ నో. వెయిట్ లాసెస్లో దే ఆర్ గివింగ్ ఇట్, ఐ అగ్రీ. బట్ కిడ్నీ మీద కీటో డయట్ హ్యాస్ ఫార్మ్డ్ స్టోన్స్, అది ఇది కొంచెం ఇన్సిడెంట్స్ వచ్చింది కీటో డయట్లో. బట్ లిక్విడ్ డయట్ అంతేమీ రాలేదు. బట్ ర్యాపిడ్ వెయిట్ లాస్ ఆల్సో అగైన్ యూరిక్ యాసిడ్ పెరుగుతుంది బాడీలో. సో లిక్విడ్ డయట్స్ ఐ కాంట్ సే. బట్ అది వాటర్ కింద అయితే రాదు, అందులో అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి అందులో ఉంటాయి. సో యూజువల్గానే ఇప్పుడు మనకి ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉండాలి లేకుంటే ఒబేసిటీ ఉంది, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు ఎవరైనా సజెస్ట్ చేసేది మీరు బరువు తగ్గండి, బరువు తగ్గండి అనుకున్నప్పుడు ప్రాపర్గా ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు అలా, లేకపోతే అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎంతమంది చెప్తున్నారు డాక్టర్ ఇది? యాక్చువల్లీ ప్రతి పేషెంట్ హూ కమ్స్ ఇన్ విత్ ఓవర్ వెయిట్ అండ్ హైపర్ టెన్షన్ ఫస్ట్ థింగ్ ఇస్ వెయిట్ తగ్గాలి అనేదే చెప్పాలి. అండ్ ఒకళ్ళు చెప్పడం కూడా కాదు, ఇప్పుడు జనరల్గా ఓవరాల్గా కామన్ నాలెడ్జ్ అయిపోయింది ఓవర్ వెయిట్ వల్ల ఎన్నో జబ్బులు కారణం అవుతున్నాయి అనేసి. సో ఓవర్ వెయిట్ వల్ల యాజ్ ఐ సెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెయిట్ రిడక్షన్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ అ క్యాలరీ రెగ్యులేషన్ ఆల్సో. వారానికి 7,000 క్యాలరీస్ తగ్గితే 1 కిలో తగ్గుతారు. అంటే 7,000 క్యాలరీస్ రోజుకి 1,000 క్యాలరీస్ తగ్గాలి, తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు అంటే మీరు నెట్లో కొడితే అందరికీ మీరు సెడెంటరీ లైఫ్ స్టైలా, మోడరేట్ లైఫ్ స్టైలా, యాక్టివ్ ఫిజికల్ లైఫ్ స్టైలా, మీ ఏజ్ గ్రూప్ ఏంటి, మెయిలా ఫీమేలా, మీకు ఎంత క్యాలరీస్ కావాలి దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్గా 2,000 క్యాలరీస్ అనుకోండి, సెడెంటరీయో లేకపోతే మోడరేట్లీ యాక్టివ్ 2,500 క్యాలరీస్ ఉంటాయి పర్ డే తీసుకోవాలి. అందులో నువ్వు 1,000 తగ్గించేసేయాలి. 1,000 రోజు తగ్గిస్తే వారానికి 1 కిలో లాగా తగ్గుతారు ఉట్టి డయట్ మీద చేస్తే. లేదు డయట్ విత్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం క్యాలరీస్ పెంచుకోవచ్చు. సో ఇట్లా ప్లాన్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద వే ఇన్ విచ్ యూ హ్యావ్ టు డూ బోత్ క్యాలరీ రెస్ట్రిక్షన్ and also exercise, physical exercise to come down on the weight. This is very important. ఇంకా క్యాలరీ రెస్ట్రిక్షన్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ప్రోటీన్ ఉండాలి, ఉట్టి ప్రోటీన్. చాలామంది జ్యూసెస్ తాగుతారు, జ్యూసెస్ తాగడంలో ఏం రాదు, వెయిట్ లాస్ రాదు, ప్రోటీన్ ఉండాలి అందులో. సో ప్రతిదానికి ఇంత ప్రోటీన్ ఉండాలి, ఇంత కార్బోహైడ్రేట్, దానికి లెక్క ఉంటుంది. ఆ ప్రకారం తీసుకుంటేనే మీ వెయిట్ లాస్ అవుతుంది, లేకపోతే కాదు. లేకపోతే అన్నీ కలిసి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి. మీరు చెప్పినట్టుగా నెఫ్రాలజీ ఇష్యూస్ మెయిన్గా ర్యాపిడ్ వెయిట్ లాస్, వెయిట్ ఉంటే కూడా ప్రాబ్లం, పరిసే ఉట్టి ఒబిసిటీ వల్లే కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ర్యాపిడ్ వెయిట్ లాసెస్లో ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది బాగా, అది కిడ్నీలో వెళ్ళి డిపాజిట్ అయ్యి అది కూడా కొంచెం స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ అది జరుగుతూ ఉంటుంది. అంతే. యూజువల్గా ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది మాకు, యూరిన్ రిలేటెడ్ సమస్య లేకుంటే మీరు చెప్పినట్టుగా పెయిన్, యూజువల్గా ఇక్కడ ఇలా బ్యాక్ పెయిన్ ఏదైనా వచ్చిందంటే అది కిడ్నీ సంబంధిత సమస్య ఏమో అనేటువంటిది ఒకటి. ఏ టైంలో యూరాలజిస్ట్ను, ఏ టైంలో నెఫ్రాలజిస్ట్ని సంప్రదించాలంటారు? చాలాసార్లు ఉమెన్లో లో బ్యాక్ కింద ఉంటుంది ఇక్కడ, అది కిడ్నీ ప్రాబ్లం అనుకునే వస్తారు చాలామంది. బట్ దట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు ద డిస్క్ ప్రాబ్లం కానీ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, అది ఫస్ట్ థింగ్.
కానీ మేము మీరు అన్నట్టు చాలా మటుకు ఆ పెయిన్ తోటి ఫస్ట్ నెఫ్రాలజిస్ట్ దగ్గరికే వస్తారు, ఎందుకంటే అది కిడ్నీ నొప్పి అనుకొని వస్తారు. మాకు హిస్టరీ బట్టి అర్థమైపోతుంది ఇది కిడ్నీది కాదు, డిస్క్ ప్రాబ్లం కానీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అనేసి. బట్ స్టిల్ వచ్చినందుకు ఒకసారి అల్ట్రాసౌండ్ అన్నీ చూసుకుంటాం, ఎలాగో వచ్చారు కదా ఎట్లా కిడ్నీ స్క్రీనింగ్ అన్న చేసేస్తాము అని చేసేస్తాం. సో యూజువల్గా కిడ్నీకి పెయిన్ ఇంకా కొంచెం హయ్యర్ అప్ ఉంటుంది బ్యాక్లో, అండ్ స్టోన్ వల్ల పెయిన్ వస్తుంది. యూజువల్ దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఇన్ విచ్ దర్ ఇస్ అ పెయిన్. లేకపోతే చాలా సందర్భాల్లో కిడ్నీ మొత్తం ఫెయిల్ అవుతున్నా ఏం పెయిన్ ఎలిసిట్ చేయదు, అది బాడీలో అంత పెయిన్ ఏం రాదు. ఆ జనరలైజ్ బాడీ పెయిన్స్, వీక్నెస్ తప్ప స్పెసిఫిక్గా కిడ్నీలో ఏదో జబ్బు అవుతుంది అనేది ఉండదు, సిమ్టమ్ కనిపించదు. ఓన్లీ సిచ్యుయేషన్ ఏంటంటే స్టోన్ కిడ్నీలోంచి బ్లాడర్కి ఆ యూరిన్ ట్యూబ్లో పాస్ అయ్యేటప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది. ఆ సందర్భాల్లో వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారు, అంత చాలా సివియర్ పెయిన్ కాబట్టి. స్కానింగ్లో డౌట్ వస్తే సిటీ స్కాన్ చేస్తాము, స్టోన్ ఎక్కడో బ్లాక్ అయి ఉంటుంది, అప్పుడు అది యూరాలజీకి పంపిస్తాం ఆ స్టోన్ తీసేయడానికి. మెడికల్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉండదు ఇందులో, ఒట్టి పెయిన్ రిలీఫ్ వరకే మేము ఇస్తాము. అగైన్ వీ సెండ్ ఇట్ టు యూరాలజీ ఫర్ క్లియరింగ్ ఇట్. యూజువల్గా కిడ్నీ సమస్యలకి అంత పెద్ద సిమ్టమ్స్ కనిపించవు అని అనుకున్నప్పుడు మామూలుగానే మహిళలు ఏదన్నా అవుతే సర్లే ఇది తగ్గిపోతుంది, దీనికి ఏదో రెమెడీ ఉంది, దీనికి ఏదో పెయిన్ కిల్లర్, మీరు చెప్పినట్టుగా ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఏదో దొరుకుతుంది, ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్ ఏదో వేసుకుని ఇవన్నీ అనుకున్నప్పుడు కిడ్నీ అక్కడ డ్యామేజ్ అవుతోంది, బయటకి సిమ్టమ్స్ తెలియదు, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తారు? అసలు యాక్చువల్గా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూసినప్పుడు ప్రతిసారి అనిపించేది మీకు అదే అయ్యి ఉంటుంది కదా, అయ్యో మహిళలకి ఎన్ని ప్రాబ్లమ్స్, అందులో ఇది ఇంత డ్యామేజ్ చేసింది అనేది. అవునవును, మహిళల్లో అన్ఫార్చునేట్లీ చాలా అంటే దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉండే చాలా, మరి అది గాడ్ ఇచ్చిన టాలరెన్సో ఏంటో మరి ఉమెన్కి, దే బేర్ ద సిమ్టమ్స్ వెరీ ఫర్ ఎ లాంగ్ టైం, అదొకటి. సో అనీమియా అనే ప్రాబ్లము, అది బ్లడ్ తక్కువ అవడము ఉమెన్లో మామూలుగా చాలా సాధారణం అది. అవును, కానీ అది ఒక రీనల్ కిడ్నీ డిసీజ్ సిమ్టమ్ కూడా అది, అనీమియా అనేది. సో అక్కడ మనము ఇది ఉమెన్ కామన్ అనుకొని అక్కడ మిస్ అయ్యే ఛాన్సెస్, అక్కడ ఫస్ట్ సిమ్టమ్ అది. అనీమియా వల్ల కొంచెం అలసిపోయినట్టు ఉంటారు, కిడ్నీలో ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. అనీమియా రక్తం తక్కువ ఉంటుంది, కానీ అందరికి తెలియదు కదా, వాళ్ళకి యూజువల్ సిమ్టమ్స్ ఏంటి, అలసిపోతున్నాను, తొందరగా అలసిపోతున్నాను, అది ఫస్ట్ మేజర్ సిమ్టమ్. మెల్లమెల్లగా అడ్వాన్స్ స్టేజ్లో కొంచెం ఆకలి తక్కువగా ఉంటుంది, ఇంక లేకపోతే తర్వాత కాలవాపులు, అప్పుడు రికగ్నైజ్ చేస్తారు, అంతకుముందు కొంచెం ఉన్న దాంట్లో రికగ్నైజ్ చేయరు. సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఎవరైనా ఫిజిషియన్స్ కానీ గైనకాలజిస్ట్ కానీ అనీమియాని ట్రీట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి కిడ్నీ ఫంక్షన్స్ కూడా చేసుకొని స్క్రీన్ చేసుకొని బాగానే ఉంది ఓకే అని, అది మిస్ అవ్వలేదు అని అనిపించుకోవాలి. అది చేసుకుంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటాం. అట్లీస్ట్ ఐ కెన్ సే ఒక 20:1 50:1లో ఎవరికో ఒకరికి ఆ కిడ్నీ ప్రాబ్లం మనం ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి మెనోరేజియా, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ రిస్క్ ఉంటుంది, రొటీన్ మెన్స్ట్రల్ బ్లీడింగ్లో. అది కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది, అదొకటి. దెన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, మెనోపాజల్ ఏజ్ గ్రూప్, పీరియడ్స్ అయిపోయాయి, వాళ్ళల్లో ఏంటంటే ఈ సర్వైకల్ మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి, ఏజ్ గ్రూప్ ఎక్కువ, అది డైరెక్ట్గా కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తుంది, ఎందుకు దట్ ట్యూబ్స్ బ్లాక్ చేసి. సో వాళ్ళ మ్యాలిగ్నెన్సీ ఎలా డిటెక్ట్ అవుతుంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ద్వారా డిటెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ద్వారా ఈ ఏజ్ గ్రూప్లో ఇదెందుకు వచ్చిందని చూస్తే మ్యాలిగ్నెన్సీ బయటపడుతుంది అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రెగ్యులర్గా ప్యాప్స్మియర్ అంటాం. ఇప్పుడు మనకి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చెప్తారో అలాగే ప్యాప్స్మియర్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది యాన్యువల్గానే ఒక్కసారైనా చేస్తూ ఉంటే ఎర్లీగా సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోవచ్చు. చేస్తే ఏజ్ ప్రకారం యూ కెన్ డూ ద హిస్టెక్టమీ, తీసేయండి ఆర్గన్ని,
లేకపోతే అట్లా చేస్తే యు ఆర్ ప్రివెంటింగ్ అ రీనల్ ఫెయిల్యూర్ దేర్. మ్మ్. అప్పుడు ఏమవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ ట్రీట్ చేయాలి, మ్యాలిగ్నెన్సీ ట్రీట్ చేయాలి, కీమోథెరపీ, రేడియేషన్, అక్కడ డయాలిసిస్, ఇంత కాంప్లికేట్ అయిపోతుంది. వేర్ ఒక్క ప్యాప్స్మియర్ చేసి రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటే ఇదంతా వీ కెన్ ప్రివెంట్. Yeah. సో దిస్ ఈజ్ వన్ గ్రూప్ అట్లా. మ్మ్. సో వీళ్ళు కూడా పీరియడ్స్ లేకపోతే ఒక్కొక్కసారి చిన్న స్పాటింగ్ కనిపిస్తుంది మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో, అది కూడా ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేసేస్తారు, మ్మ్. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తారు. సో చిన్న చిన్న సిమ్టమ్స్. ఎస్ డాక్టర్, ఇప్పుడు యూజువల్గానే 40 years క్రాస్ అయ్యాయి అన్నప్పుడు మమోగ్రాఫో ఇలాంటివన్నీ రెగ్యులర్ చెప్తున్నారు. చెకప్స్ చెప్తున్నారు. కిడ్నీకి సంబంధించి చూసుకుంటే టోటల్ బాడీ చెకప్ చేయించుకున్నాము అంటారు, కానీ కిడ్నీకి స్క్రీనింగ్ చేయించుకున్నాము ఎంతమంది చెప్తారు డాక్టర్ మీ ఆ దగ్గర? టోటల్ బాడీ చెకప్లోనే వస్తుంది. కిడ్నీ డయాబెటిక్స్ ఎస్పెషల్లీ కొన్ని రిస్క్ చెప్తాం, మీరు రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోండి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కిడ్నీ టెస్ట్లు ఆర్ కొంచెం లేట్గా రివీల్ చేస్తాయి. అంటే లోపల కిడ్నీలో ఫిల్టరేషన్ తగ్గుతున్నా మన టెస్ట్ క్రియాటినిన్ టెస్ట్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఓవరాల్గా అన్నీ చూసుకోవాలి, ఒకటి టెస్ట్ ఒక్కటే కాదు. ఫస్ట్ పేషెంట్ ఒక పర్సన్ వచ్చినప్పుడు డయాబెటీస్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, వెయిట్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. బీపీ ఎట్లా ఉంది, జనరల్ ఎగ్జామినేషన్ ఫస్ట్. హై బీపీ ఉందనుకోండి డయాబెటిక్స్లో ఎస్పెషలీ, ఓకే సంథింగ్ గోయింగ్ రాంగ్ విత్ ద కిడ్నీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దెన్ వీ డూ అ సింపుల్ యూరిన్ టెస్ట్, అందులో ప్రోటీన్ ఎంత పోతుంది, ఆర్బీసీస్ ఎట్లా ఉన్నాయి. దెన్ ద బ్లడ్ టెస్ట్, క్రియాటినిన్, అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజ్, అన్నీ కావాల్సి వస్తుంది. ఉట్టి ఒక టెస్ట్ చేస్తే ఉట్టి యూరిన్లో ప్రోటీన్ పోతుంది కానీ మీ క్రియాటినిన్ నార్మల్ ఉంది. ఇప్పుడు మీరు ఉట్టి బ్లడ్ టెస్ట్ చేసుకుంది నార్మల్ అని చెప్పలేం, అక్కడ యూరిన్లో ప్రోటీన్ పోతుంది. సో మీ కిడ్నీ ప్రాబ్లం ఉంది అక్కడ. సో మీరు అన్నీ చూసుకొని అన్ని రకాలు అన్నీ బాగున్నాయి కానీ బీపీ హై ఉంది అంటే ఫ్యూచర్లో ఇతనికి లేకపోతే అండర్లైన్ కిడ్నీలో ఎక్కడొక డ్యామేజ్ జరుగుతుంది. సో ఇవన్నీ పాయింటర్స్ ఉండాలి మాకు. ఉట్టి ఒక 2 టెస్ట్ చేస్తే యూజ్ లేదు. సో యూ హ్యావ్ టు డూ ఆల్ ద థింగ్, ప్యాకేజ్ లాగా అన్నీ చూసుకోవాలి. సిమ్టమ్స్ అనేవి అంత ఈజీగా బయటపడవు, టెస్ట్లో కూడా అంత ఈజీగా కూడా డిటెక్ట్ కాదు. ఇలాంటి టైంలో మోర్ ప్రోన్డ్ కదా, యాక్చువల్గా మిగతావన్నీ కూడా తెలుస్తాయి కానీ ఇది అసలే తెలియదు, ఎక్కడో చివరిలో బయటపడుతుంది అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక డ్యామేజ్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఏ స్టేజ్ 4లోనో 5లోనో బయటపడుతుంది అనుకున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి దాని మీద? కేర్ఫుల్ ఉండాలి. ప్లస్ ఈ అదే మీకు హై రిస్క్ గ్రూప్స్ చెప్పాను, ఇప్పుడు పిల్లల్లో ఉన్నారు, పిల్లల్లో అయినా కొంచెం బై బర్త్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేయాలి. వాళ్ళకి కిడ్నీ ఎలా ఉంది, బోన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే కిడ్నీలో ఉట్టి కిడ్నీ ప్రాబ్లం ఉండదు, హోల్ బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్ ప్రాబ్లం వస్తుంది, బ్లడ్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ వీక్ అయిపోతుంది. సో వన్ థింగ్ విచ్ లీడ్స్ టు ద హోల్ థింగ్. సో ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నాయి, హై రిస్క్ వాళ్ళు రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవడమే అంతే. మనకి సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయడానికి అయితే స్కోపే లేదు. సో వీ హ్యావ్ టు, ఎవరైతే హై రిస్క్ ఉన్నారు, ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, ఫస్ట్ పెయిన్ కిల్లర్సే వాడకూడదు. సరే వాడుతున్నారు దేనివల్ల, గో ఫర్ ఎ రెగ్యులర్ టెస్ట్ చేసుకోండి. స్క్రీనింగ్ అట్లీస్ట్ కొంచెంలో కొంచెం ఏదో ఒకటి యూరిన్లో అయినా ఏదో ఒకటి బయటపడుతుంది. సో అట్లా చూసుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. అన్ఫార్చునేట్లీ ఈ స్టేజ్లో నెఫ్రాలజీలో అడ్వాన్స్ టెస్ట్ లైక్ ఇమీడియట్గా చెప్పే టెస్ట్లు ఏమీ లేవు. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. కిడ్నీ ఈజ్ లేట్గా వస్తుంది. సో కొన్నిసార్లు ఎర్లీగా చేసినా ఏమీ బయటపడవు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. మోర్ రీసెర్చ్ అనేది కూడా చాలా జరగాల్సినటువంటి అవసరం ఉన్నాయి, జరుగుతున్నాయి చాలానే. బై ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అని ఇవి అవి జరుగుతున్నాయి, బట్ స్టిల్ ఇట్ హెస్ నాట్ యెట్ కమ్ ఇన్ టు ద ప్రాక్టీస్. ఇంకా టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. అక్యూట్ కిడ్నీ ఇంజరీలో చాలా మాలిక్యూల్స్ వచ్చాయి డిటెక్ట్ చేయడానికి, కానీ క్రానిక్గా రాలేదు. సో ఓవరాల్గా అయితే ఉమెన్ హెల్త్ మీద దృష్టి పెట్టాలి, తన బాడీ గురించి చూసుకోవాలి. ఉమెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ ఫీల్ they have a special thing, like they have the future generation ni choose, they have the responsibility వాళ్ళది ఉంటుంది. And how healthy are వాళ్ళ children or the next generation are that much healthier.
వై బికాస్ దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ దట్ ఏదన్నా మదర్కి సపోజ్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు కిడ్నీ the fetus or the newborns will be of low birth weight, చిన్నగా ఉంటారు, ఆర్ దే ఆర్ బోర్న్ ప్రిమెచ్యూర్ బర్త్స్ అవుతాయి, వాట్ ఎవర్ హైపర్ టెన్షన్ ఉంది, ఒబిసిటీ ఏదో కారణం వల్ల. సో దేర్ నెఫ్రాన్ నంబర్ కమ్స్ డౌన్. సో you are responsible for the kidneys of the future also. So, okay. Yeah. Understood? Yeah. So woman has a major role, not only of their selves, their family, the future generation of our country. So the health is in their hands. I should say that. So this is a very important point actually. We always talk because whenever pregnancies low, emanna problems avutunayi, so all the more they have to take care of their health before even going to the pregnancies. Obesity తగ్గాలి. So again go back to your basic diets. ఇప్పుడు అంతా కూడా I again insist again and again that our Indian diet which you had 2-3 generations before, the wholesome foods, those home cooked foods, take time, do it yourself rather than మనం పని పరుగులో వీఆర్ చాలా కోల్పోతున్నాం. ఐ ఫీల్ సో ఐ ఫీల్ వీ షుడ్, మనం ఎంత చేస్తున్నప్పుడు ఉమెన్ షుడ్ ఆల్సో ఈ ఫుడ్ అనేది అల్టిమేట్గా మనకి ఇట్ బాయిల్స్ డౌన్ టు వాట్, ఇప్పుడు హెల్త్కి రావాలి అనుకుంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ థింగ్ wholesome foods diet, it should be in your hands, it should be home cooked by yourself. ఏదో చేసిన దానికి ఎవరో చేసిన దానికి you are putting in your body and that is creating so many problems. సాల్ట్ ఎంత ఉంది, ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం ఆయిల్స్ యూస్ చేస్తున్నారు బయట మనకి ఏం తెలీదు. దట్ ఈస్ కాజింగ్ ఒబిసిటీ ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీలో ఇట్లా అంటే అన్ని చైన్ లింక్డ్ ఉన్నాయి. హౌ ఇస్ దట్ పాసిబుల్ అంటే అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ బేసిక్స్. దట్స్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ టు మెనీ ఆఫ్ మై ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, పేషెంట్స్ పక్కన డాటర్స్ ఉంటారు, ఐ ట్రై టు టెల్ దెమ్ ఆల్సో. పేషెంట్కి ఎలాగో చెప్తాము బట్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ ఇస్ దేర్. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు కౌన్సిల్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఇన్స్టా రీల్స్లో కూడా కనిపిస్తుంది, ఇది కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్, ఇది తీసుకోండి, ఇది ఇలాంటి బీన్స్ ఉంటాయి, కిడ్నీ షేప్డ్ ఫుడ్ ఉంటుంది, అది హెల్ప్ చేస్తుంది. ఓకే, హౌ ట్రూ ఇట్ ఈస్ మ్యామ్? ఎలా ఉంటుంది అసలు? సి కిడ్నీ షేప్ ఉన్నంత మాత్రాన కిడ్నీ ఫ్రెండ్లీ ఏం కాదు అది. అంటే వెజిటేరియన్ పర్సే ఆల్ ఆర్ గుడ్, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ కిడ్నీ ఫ్రెండ్లీ అని ఉండదు. But any diet which is good for your body is also good for your kidneys. There is nothing special in that. If suppose now the concept is maintain your gut bacteria. అవును. Okay, the biomes which is very important. The diet lo anta kuda that biome. So that is now dictating the health of the other organs according to the recent concepts. నీకు జాయింట్లో ప్రాబ్లం ఉన్నా గట్లో ఎక్కడో బ్యాక్టీరియా బాగాలేదు అందుకే ఇక్కడ వస్తుంది, కిడ్నీలో అయినా అట్లాగే ఉంది, హార్ట్ అయినా ఎవ్రీథింగ్, దట్ ఈస్ ద బయోమ్స్. సో దెర్ ఈస్, యూ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ బాడీ, ద కిడ్నీ ఈజ్ ఇన్ దట్ బాడీ, ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆటోమేటికలీ. కానీ కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్, హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అట్లా ఏం లేవు. అందరికీ అన్నిటికీ ఒకటే, ఒక మోడరేట్ ఆయిల్ ఆర్ కన్జంప్షన్, ప్రోటీన్ ఇంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, హెల్తీ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్, ఐ వుడ్ యాడ్ హోమ్ కుక్డ్ ఫుడ్ టు ఇట్, అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ దాట్ విత్ లో సాల్ట్. దిస్ ఈస్ యువర్ హెల్తీ ఫుడ్. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న రెయిన్బో కాన్సెప్ట్, అన్నీ అందులో యాడ్ అయ్యి ఉండాలి, మల్టీ కలర్డ్, మల్టిపుల్, ఇది దట్ ఈస్ యువర్ విష్, బట్ nothing to say no to it. All salads are different forms atla istunaru, but that's okay. I won't say no to it. But my strong recommendation to everyone is good healthy vegetarian diet
and come down on your non-vegetarian diet. My only statement is that. అది కూడా హెల్దీ అండ్ హోమ్ ఫుడ్. Home cooked food. I would say that. Yes, doctor. Thank you so much, doctor. It was nice talking with you. Thank you, Thank doctor. you.